హలో పిల్లలు ఎలా ఉన్నారు? ఇవాళ మీకో మంచి కథ చెప్తానే. అనగనగనగా పూర్వకాలంలో ఒక రాజ్యం ఉండేది. ఆ రాజ్యానికి రాజుగారు ఉంటారు కదా! ఆయనకేమైందిట ఒకసారి ఆయన చిటికెన వేలుకి చిటికెన వేలంటే ఏంటో మీకు తెలుసు కదా! స్మాల్ ఫింగర్, లిటిల్ ఫింగర్. ఆయన చిటికెన వేలు మీద ఒక చిన్న కురుపు లాంటిది వచ్చింది. సరే కదా! చిన్న కురుపే కదా! అని ఆయనంత పట్టించుకోలేదు. కొన్నాళ్ళు పోయిన తర్వాత ఏమైందిట, ఆయన చిటికెన వేలు బాగా వాచిపోయి, బాగా నొప్పెట్టడం కూడా మొదలుపెట్టిందంట. రక్తం కారుతూ, చీము కారుతూ అలా ఉండేసరికి రాజవైద్యుడిని పిలిపించి చూడండి ఏం జరిగిందో అన్నారట. అంటే రాజవైద్యుడు అన్నట్ట, మహారాజా ఇది చాలా ప్రమాదము. ఈ వేలికిలా అయింది. ఇప్పుడు మనం ఏం చేయడం అంటే ఈ చిటికెన వేలుని తీసేయాలి. లేకపోతే ఇది మొత్తం ఒళ్ళంతా కూడా వ్యాపించేస్తుంది. మీ చెయ్యంతా కూడా వ్యాపించేస్తుంది. ఇది చాలా ప్రమాదం. వెంటనే మీ చిటికెన వేలు తీసేయాలి అన్నట్ట. చిటికెన వేలు ఎలా తీస్తాము? ఇంకేమీ దారేం లేదా అంటే, లేదు మహారాజా, మరి ఇదే దీనికి మందు. లేకపోతే మళ్ళీ చాలా ప్రమాదం. చెయ్యంతటికి కూడా ప్రమాదం. ఒళ్ళంతా కూడా పాకిస్తుంది అంటే, రాజుగారు చాలా బాధపడ్డారట. సరే మరి ఏం తప్పదు కదా! సరే అని ఆ రాజవైద్యుడు చెప్పినట్టే రాజుగారి చేతికి ఆపరేషన్ చేసి ఆ చిటికెన వేలుని తీశారు. ఆ స్మాల్ ఫింగర్‌ని తీశారు. రాజుగారు చాలా బాధపడ్డారట. బాధపడుతూ ఉంటే రాజుగారి దగ్గర మంత్రి ఉంటారు కదా! ముఖ్యమంత్రి ఉంటారు కదా! మెయిన్ మంత్రి ఆయనేమొచ్చి రాజుగారిని ఊరడించారట. ఏమని? మహారాజా బాధపడకండి మహారాజా, ఏది జరిగినా మన మంచికే అని పెద్దలంటారు కదా! మీరు బాధపడకండి అని. అలా అనేసరికి రాజుగారికి బాధ తగ్గకపోగా కోపం వచ్చిందంట. అదేంటి ఇలా చెప్తున్నాను నాతోని అని మంత్రితో అన్నట్ట. ఏం మంత్రి ఇలా చెప్తున్నావు? నా చిటికెన వేలు కదా పోయింది. నీ చిటికెన వేలు కాదు కదా! అందుకే నా బాధ నీకు తెలీదు. అయినా చిటికెన వేలు పోతే ఇందులో మంచేమున్నది చెప్పు? ఏది జరిగినా మన మంచికే అని అలాగా ఏదో పెద్దలు అంటారు తప్పిస్తే, ఇప్పుడు నా చిటికెన వేలు పోవడంలో ఎవరికేం మంచి జరిగింది? నాకేం మంచి జరిగింది? నువ్విలా అంటున్నావు గానీ అని చెప్పేసి కోపం వచ్చిందంట రాజుగారికి. కానీ మంత్రి అన్నట్ట, లేదు మహారాజా, నేను మాత్రం ఖచ్చితంగా నమ్ముతాను. దేవుడెప్పుడూ కూడా మంచి వాళ్ళకి అన్యాయం చెయ్యడు. మీరు చాలా మంచివారు. మీకు ఇలాగ ఎందుకు జరిగిందో ఏమో, ఏది జరిగినా మన మంచికే, ఆ విషయం మాత్రం నేను ఖచ్చితంగా చెప్తాను అంటే రాజుగారికి చాలా కోపం వచ్చిందంట. ఆయన ఆ కోపంలో ఏం చేస్తున్నాడో ఆయనకే తెలీదు. వెంటనే భటుల్ని పిలిపించి అన్నట్ట, ఈ మంత్రిని చెరసాలలో వేసేయండి అన్నట్ట. అంటే జైల్లో పెట్టేయండి అని. సరే ఆ మంత్రి గారితో అప్పుడు అన్నట్ట, సరే ఏం జరిగినా మంచికే అని అన్నావు కదా! ఇప్పుడు నేను జైల్లో వేస్తున్నాను. నిన్ను చెరసాలలో బంధిస్తున్నాను. అది కూడా నీ మంచికే అనుకో అన్నట్ట. అంటే మంత్రి, సరే చిత్తం మహారాజా, ఇది కూడా నా మంచికే అనుకుంటాను అని ఆ మంత్రి ఊరుకున్నట్ట. మొత్తానికి ఆ మంత్రిని జైల్లో పెట్టేశారు. ఈ మహారాజు గారు అలా కొన్నాళ్ళు పోయిన తర్వాత ఏమైందిట, ఒకసారి ఆయన వేటకి వెళ్ళారు. వేటకి వెళ్ళినప్పుడు ఏమైందిట, ఒక జంతువుని తరుముతూ, ఒక లేడీనో దేన్నో తరుముతూ వెళ్ళారట వేటకి. కానీ ఈలోపు ఏమైందిట, ఆయనతో పాటు భటులుంటారు కదా! వాళ్ళొకవైపు, ఈయనొకవైపు అయిపోయారట. ఈయన దారి తప్పిపోయారట. ఇంక సరే అలాగా ఆయన వెతుక్కుంటూ ఇంకా అడవి లోపలికెళ్ళిపోయారట. ఈలోపు చీకటి పడింది. భటులెవరూ కనిపించటం లేదు. ఏం చేద్దామా అనుకుంటున్న టైంలోని అక్కడ కొంతమంది ట్రైబల్ పీపుల్ లాంటి వాళ్ళున్నారు. అడవి జాతి వాళ్ళు. ఆ అడవి జాతి వాళ్ళు ఈ రాజుగారిని చూసారట. చూసి ఏం చేశారో తెలుసా? ఈ అడవి జాతి వాళ్ళు రాజుగారిని పట్టుకున్నారట. వాళ్ళు పట్టుకొని చాలా సంతోషించారట. ఆహా! మనకి మనిషి దొరికాడు అని వాళ్ళు సంతోషంగా గెంతులు గెంతుతున్నట్టు. ఈ రాజుగారికి ఏం అర్థం కాలేదు. ఏమిటి ఇలా చేస్తున్నారు వీళ్ళు? నేను మహారాజుని, ఏమిటి మీరు నాతో సరిగ్గా ప్రవర్తించడం లేదు, మీరు నాకు రెస్పెక్ట్ ఇవ్వడం లేదు అంటే, ఆ అడవి జాతి వాళ్ళు అన్నట్ట, నువ్వు మహారాజువైతే నీ రాజ్యంలోని ఈ అడవికి మేమే రాజులము. పద, నువ్వు మాకు బాగా దొరికేవులే, ఇవాళ మా దేవతకి మేము నిన్ను బలిస్తాము అని చెప్పేసి తీసుకొని వెళ్ళారట. రాజుగారికి భయం పట్టుకుందంటే, ఏమిటి వీళ్ళు ఇలా చేస్తున్నారు, ఏమిటి వీళ్ళు ఇలా ఉన్నారు అని.
వాళ్ళేం చేశారట, ఈ రాజుగారిని తీసుకెళ్ళి వాళ్ళ నాయకుడికి చూపించారట. "నాయకా ఇదిగో ఈ మహారాజు దొరికాడు మనకి. ఈ మహారాజు గారిని మన దేవతకి బలిచ్చిద్దాము" అని. అంటే ఆ నాయకుడు అన్నట్ట, "సరే, సరే మంచిదే. కానీ అసలు ఈ మనిషికి అన్నీ శుభ్రంగా ఉన్నాయో లేవో చూడండి. అన్ని అవయవాలు శుభ్రంగా ఉండాలి. అలాంటి వాడినే మన దేవతకి మనం బలివ్వాలి" అని. అంటే సరే అని వాళ్ళన్నీ చెక్ చేస్తూ ఉంటే, ఈ మహారాజు గారి వేలు తెగిపోయింది కదా! చూసి అన్నారట, "ఈ మహారాజు గారికి వేలు లేదు. చిటికెన వేలు తెగిపోయింది" అంటే వెంటనే ఆ నాయకుడు అన్నట్ట, "లేదు, లేదు. ఇలాంటి వాడిని మనం బలివ్వడానికి మన దేవత ఒప్పుకోదు. సరే వీడిని వదిలిద్దాం" అని చెప్పేసి, "పోరా నువ్వు బ్రతికిపోయావు" అని చెప్పేసి ఆ రాజుని వదిలేసారట. ఆ రాజుగాడు హమ్మయ్య! బ్రతుకు జీవుడా అనుకుంటూ అక్కడి నుంచి బయటపడ్డాట. మొత్తానికి ఎలాగైతేనేమి అలా, అలా, అలా వెతుక్కుంటూ మొత్తానికి ఈలోపు భటులు కూడా రాజుగారి గురించి వెతుకుతున్నారు. మొత్తానికి ఏదైతేనేమి రాజుగారిని ఆ భటులు చేరుకున్నారు. ఆయన్ని క్షేమంగా తీసుకొని రాజ్యానికి తిరిగి వెళ్ళారట. అప్పుడాయన రాజ్యానికి వెళ్ళిన తర్వాత అనుకున్నట్ట, ఆ రోజు నా చిటికెన వేలు ఇలాగ కురుపయ్యి తర్వాత ఆ వేలు తీసేయడం వల్ల కదా! ఇవాళ ఆ చిటికెన వేలు లేకపోవడం వల్లే కదా నేను బ్రతికాను. మంత్రి చెప్పినట్టుగా ఏది జరిగినా మన మంచికే అని అంటారు. నిజంగానే ఇది నా మంచికే జరిగింది. కానీ నేనెంత తప్పు పని చేశాను. మంత్రిని అలాగా జైల్లో వేయించాను అని చెప్పి ఆయనే స్వయంగా వెళ్ళి ఆ మంత్రిని జైలు నుంచి బయటికి రప్పించి ఆయన అన్నట్ట, "మంత్రివర్య మీరన్నది కరెక్టే. కొన్నిసార్లు మన జీవితంలో కొన్ని సంఘటనలు జరుగుతూ ఉంటాయి. అప్పుడు మనం బాధపడతాము. కానీ మంచి వాళ్ళకెప్పుడు మంచే జరుగుతుందని మీరన్నట్టు ఇవాళ నాకు ఆ వేలు లేకపోవడం వల్లే నా ప్రాణాలు కాపాడబడ్డాయి. చాలా మంచి మాట చెప్పారు మీరు. నన్ను క్షమించండి. మిమ్మల్ని ఇలా చెరసాలలో పెట్టినందుకు" అని అన్నట్ట. అంటే ఆ మంత్రి అన్నట్ట, "లేదులెండి మహారాజా మీరు నిజం తెలుసుకున్నారు కదా! నాకంతే చాలు" అని చెప్పేసి ఆయన కూడా సంతోషించారట. కాబట్టి ఈ కథలో మనం తెలుసుకునే నీతేంటి? కొన్నిసార్లు మనకి జీవితంలో కష్టాలొస్తాయి. కొన్నిసార్లు మనకి నచ్చని సంఘటనలు జరుగుతూ ఉంటాయి. అలాంటప్పుడు మనం బాధపడకూడదు. సరే జరిగిందేదో జరిగింది. ఏది జరిగినా మన మంచికే. ఇంక తర్వాత ఏం జరగాలో మనం చూడాలి అనుకోని ఒక పాజిటివ్ మైండ్ సెట్ తోటే ఎప్పుడూ మనం ఉంటే సంతోషంగా ఏ కష్టాలనైనా కూడా మనం హ్యాపీగా దాటగలమనమాట. అది పిల్లలు కథ. మీకు నచ్చింది కదా! మళ్ళీ ఇంకో కథతో మనం కలుద్దాం. సరేనా? బాయ్.